ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. శివానందలహరి 27వ శ్లోకం. కరస్తే హేమాద్రౌ గిరిశనికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్చూజామరసురభిచింతామణిగణే శిరస్థే సీతాంశౌ చరణయుగళస్థేऽఖిలశుభే కమర్థం దాస్యేహం భవత భవదర్థం మమ మనః. శంకర, సదాశివ, నీ దగ్గరే అన్నీ ఉన్నాయి. నువ్వే మంగళకారుడివి. నీ దగ్గర బంగారు కొండలున్నాయి. కుబేరుడు నీ దగ్గరే ఉంటాడు, నిన్ను అర్చిస్తూ ఉంటాడు. కామధేనువు, కల్పవృక్షము, చింతామణి ఇవన్నీ కూడా నీ దగ్గరే ఉన్నాయి. నీ గృహంలో ఉన్నాయి, నీ భవనంలో ఉన్నాయి. తల మీదేమో ఆ చంద్రుడు ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటాడు. సమస్తమైనటువంటి మంగళాలు అన్నీ కూడా నీ పాదాల దగ్గరే ఉన్నాయి కదా శంకర. ఇంకా నేను నీకేమి సమర్పించగలను? నీకు సమర్పించగలిగేంత ధనము నా దగ్గర ఎక్కడున్నది శంకర? కాబట్టి నా మనస్సే నీకు సమర్పిస్తున్నాను. నా మనస్సు అనేటువంటి పుష్పాన్ని నీ పాదాల దగ్గర పెడుతున్నాను శంకర అని ఈ శ్లోకంలో శంకరాచార్య స్వామి వారు ఎంతో అద్భుతంగా, మనం ఏమిచ్చినా సరిపోదు శంకరుడికి, మన హృదయం తప్ప, ఆ హృదయంలో భక్తి తప్ప అని చెప్తున్నారు. ఓం శ్రీ మాత్రే నమః.